రాజమండ్రి సార్. రాజమండ్రి అమ్మ ఎక్కడ ఉంటారు? పున్పోన్పల్లి. ఇక్కడనే లోకల్నే ఉంటారు. మున్పోన్పల్లియా? ఎట్లా ఏం చేస్తుంటారమ్మా? మేము వ్యవసాయం పని చేస్తాం, కూలి పని చేస్తాం. వ్యవసాయం కూలి రెండు పనులు పర్లేదు, మంచిగా సాగుతుందా? ఏం సాగుతుంది సార్, ఇంకా చెలాయించుకున్న వాళ్ళే సాగుతుంది అంతే, ఇంకా వేరే వాళ్ళది ఏం లేదు. మామూలుగా ఉంటే మామూలుగా కష్టపడే వాళ్ళది లేదు. అంతే. కూలీలు అవి దొరుకుతున్నాయి మరి? ఏడ దొరుకుతున్నాయి సార్, చేయాలనుకుంటేనే పోటీల మీద పోటీల అని కొట్లాడి అంతే అమ్మా. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, తెలుసా? ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసు కదా అమ్మా. ఎట్లుంది మీ మున్పోన్పల్లి ఎట్లున్నది? నేనైతే బీజేపీకి వేయాలని మహిళలు అందరూ డిసైడ్ అయ్యింది సార్. ఎందుకట్లా? ఏమో మరి ఎందుకు బీజేపీ ఇద్దాం అనుకుంటారు? మహిళలు ఎందుకు ఇద్దాం అనుకుంటారు? అందరికి వేసినాం కదా, ఈసారి బీజేపీకి వేస్తే తెలుస్తుంది. అందరికి ఒకరికే సేమ్ తెలుస్తుంది, మారుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గట్టిగా మంచి పనులు చేస్తున్నారు, ఆయనకి వేస్తారని అంటారు కదా మీ మహబూబ్నగర్. మీ లోకల్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మేకేయాలంటుండు కదా. కాంగ్రెస్కు ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ తిన్నోళ్ళు అనుకున్నారేమో కానీ మాకు అమౌంట్ లేకపోయినా సరే మేము బీజేపీకి వేస్తాం. అంతేనా? సరే.